ఏంటి అంటే జస్ట్ డే ఇన్ మై లైఫ్ అనమాట. అలాగే నేను ఒక ప్రోడక్ట్ కొన్నాను, దాని గురించి కూడా చెప్తాను. సో అదనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. సో ఇప్పుడైతే నేను డేని రివైండ్ చేస్తాను. ఓకే, సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏమేం చేశానని చెప్పి, అండ్ మొహం కడుక్కోకుండా వీడియో ముందుకు వస్తే బాగోదు కదా, ఇంకా అందుకే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను అనమాట. సో ఇవాళ నాకు వర్కింగ్ ఆఫీస్ లేదు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఆఫీస్కి వెళ్ళడం లేదు బికాస్ ఆఫ్ సైక్లోన్ ఎఫెక్ట్ అని చెప్పి మధ్యలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. బట్ వాన మార్నింగ్ పడింది కానీ ఇప్పుడు పడతలేదు. సో ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నెమ్మదిగా చేసుకోవాలని చెప్పి షాన్ వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా షాన్ వెళ్ళిపోయాక నేను కూడా లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బ్లాగింగ్ స్టార్ట్ చేశాను. బ్లాగ్స్ అసలు లేవు అనమాట నా ఛానల్లో. అంటే షూట్ చేసిన కంటెంట్ మొత్తం అయిపోయింది. ఇంట్రెస్ట్ లేక మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నాను నేను. అంటే చాలా కంటెంట్ ఉంది కదా, రొటీన్ కంటెంట్ అయిపోతుందని చెప్పి కొంచెం బ్రేక్ ఇచ్చాను. సో ఇప్పుడు మళ్ళీ కంటెంట్ షూట్ చేయాలన్నమాట. సో అందుకే బ్లాగ్స్ షార్ట్స్ ఏం లేవు, ఎప్పటికప్పుడే పోస్ట్ చేస్తున్నాను నేను. సో అదనమాట. ఇంకా ఇవాళైతే మనకు ఏం పనులు ఉన్నాయంటే కుక్ చేసుకోవాలి నా కోసం నేను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవాలి, అన్నీ వండుకోవాలి ఒకదానికోసమే. అండ్ ఇంకా వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నాకు 11 అనమాట లాగిన్. సో మనకి ఇంకా 1 hour టైమ్. సో ప్రశాంతంగా లాగిన్ అవ్వచ్చు. ఇంకా ఆలోపు కొన్ని షార్ట్స్ ఉన్నాయి ఎడిట్ చేయాల్సినవి, అవి ఎడిట్ చేసుకోవాలి నేను. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇవాళ ట్యూస్డే కాబట్టి పూజ చేసుకోవాలి, అండ్ దెన్ లాగిన్ అవ్వాలి. అండ్ మన కోసం బట్టలు వెయిటింగ్ అనమాట చైర్లో. సో అందరిలో ఒక చైర్లో బట్టలు ఉంటాయి కదా, అలా మా ఇంట్లో కూడా ఒక చైర్లో బట్టలు ఉంటాయి అనమాట. సో అది మ్యాటర్. అండ్ నేను కొనుక్కున్న ప్రోడక్ట్ గురించి కూడా చెప్తాను మీకు, ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు కదా అని చెప్పి అదనమాట. సో లెట్స్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఓకే, woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name, crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. సో ఇప్పుడు మనం స్నానానికి నీళ్ళు పెట్టేశాను కాబట్టి మనకి ఏం పని ఉందంటే కిచెన్లోకి వెళ్ళేసి కొంచెం కుకింగ్కి సంబంధించినవి కట్ చేసి పెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ అనమాట. సో మళ్ళీ నేను వచ్చి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అండ్ ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాలి నేను. దిస్ వన్ కనిపిస్తుందా? కనిపిస్తుందా మీకు ఈ ప్రోడక్ట్? ఇది నేను యాక్చువల్గా నారీ సౌందర్య మాల్ట్ ఫ్రమ్ అమృతం నుంచి తీసుకున్నాను నేను ఇది. సో ఇది వచ్చేసి నాకు అరౌండ్ 1200 పడింది. బెస్ట్ ప్రోడక్ట్. నాకు ఇది వాడిన 10 daysకి పీరియడ్స్ వచ్చింది. 2 monthsగా రాని పీరియడ్స్ ఇది వాడిన 10 daysకే వచ్చింది. అండ్ దెన్ అగైన్ ఆ తర్వాత ఆ నెక్స్ట్ మంత్ కూడా సేమ్ డేట్కి వచ్చిందనమాట. అంటే నేను అంతకుముందు మంత్ 10th వచ్చింది నాకు పీరియడ్. సో ఈ మంత్ ఎగ్జాక్ట్గా 10th వచ్చింది. సో దిస్ ద వండర్ఫుల్ ప్రోడక్ట్ ఐ కెన్ సే. సో ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. మీకు ఎవరికైనా నాలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడిస్ ఇలాంటివి ఉంటే మాత్రం డెఫినెట్గా డూ ట్రై ఇట్. ఓకే, ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా. చాలామందికి ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లం ఎప్పటికి పోయిద్దో తెలీదు. దట్స్ ఓకే. ఇది ట్రై చేయండి, ఒక్క డబ్బా తీసుకొని ట్రై చేయండి 2 months. యూ విల్ థ్యాంక్ మీ లేటర్.
మన బ్రేక్ఫాస్ట్ అయితే బడ్డో అనమాట. ఇది ఎందుకు ఈ కలర్లో ఉందంటే రాగి పిండితో చేసింది అనమాట. నేను రాగి పిండి ఇంకా అవన్నీ ఉంటాయి కదా, జొన్నలు, మిల్లెట్స్ అన్నీ కలిపి చేశాను అనమాట దోస పిండి. సో దాంతో చేసినది, అందుకే ఆ కలర్ ఉంది. అండ్ ఇక్కడ ఎగ్ కర్రీ మధ్యాహ్నం కోసం. సో ఉడుకుతూ ఉంటుంది. సో చెప్పాను కదా ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ చేస్తాను. రివ్యూ కాదు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట. ఎప్పటి నుంచో తీసుకోవాలని చెప్పి ఫైనల్గా నేను దివాళీకి తీసుకున్నాను. జస్ట్ లైక్ ఏ సెల్ఫ్ గిఫ్ట్ లాగా. ఎప్పుడు అందరి కోసం ఏదో ఒకటి కొంటూనే ఉంటాం, లేదా ఇంటి కోసం ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. సో ఇట్స్ నాట్ లైక్ దట్ నా కోసం నేను ఒక ప్రోడక్ట్ గిఫ్ట్ చేసుకోవాలి అని అనుకున్నాను. ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. మేక్ మీ బోల్డ్ 3-in-1 హాట్ ఎయిర్ బ్రష్. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. నేను ఆల్రెడీ తెగ వాడేస్తున్నాను అనమాట. సో దీని మనకు హీట్ కంట్రోల్ ఉంటుంది, అలాగే మనము 3-in-1 లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఈ ప్రోడక్ట్. అండ్ మనకు దీంట్లో హాట్ ఎయిర్ బ్రష్ కూడా వస్తుంది, అలాగే స్ట్రైటింగ్ చేసుకోవచ్చు, బ్లో డ్రై చేసుకోవచ్చు, అండ్ కర్ల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అదే అనమాట దీంట్లో స్పెషాలిటీ. అంటే ఈ ప్రోడక్ట్ అంతేనా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఒక 3,000 రూపాయలు ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే మనము ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయగలగాలి. అండ్ మనకు అది ఎంత ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేస్తాము, దానివల్ల మనకి ఎంత యూజ్ ఉంది, ఎంత బెనిఫిట్ అవుతాం అనేది చూసుకొని కొంటా నేను ఏ ప్రోడక్ట్ అయినా. సో అలాంటిది ఒక 3,000 రూపీస్ దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే పక్కా దీన్ని బాగా వాడుకోవాలని ఫిక్స్ అయ్యే కొన్నాను అనమాట. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ ఇది. ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకొని ఫైనల్గా ఇప్పుడు కొనుక్కున్నాను అనమాట. సో మనకైతే ఇలా 2 వస్తుంది అనమాట. సో ఒకటి వచ్చి మనకు డ్రై చేసుకోవడానికి, ఇంకొకటి బ్లో డ్రై చేసుకోవచ్చు, లేదా యాజ్ ఐ సెడ్ స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు, కర్ల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రోడక్ట్స్. మనం అన్నీ యూట్యూబ్లో మన ఇన్ఫ్లుయెన్సర్లు చెప్తూ ఉంటే చూడడం, వీ హ్యావ్ సీన్ కదా. సో దీనికి మనకు వారంటీ కార్డ్ కూడా వస్తుంది, అలాగే ఎలా యూజ్ చేయాలి ఇదని చెప్పి మనకు మాన్యువల్ కూడా ఉందన్నమాట. వెరీ సింపుల్. మనకు స్ట్రైట్నింగ్ చేసుకోవాలంటే చాలా తలకాయ నొప్పి ఉంటుంది కదా, అస్సలు అలా కాదనమాట. వెరీ సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. నాకు చాలా నచ్చింది ఈ ప్రోడక్ట్. సో నా విష్ లిస్ట్లో ఉన్న వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. నేను డబ్బులు ఎప్పుడు గోల్డ్ మీద కానీ, సిల్వర్ మీద కానీ, స్టాక్స్ మీద ఇలా ఇన్వెస్ట్ చేసే పర్సన్ అనమాట. ఇలా వేస్గా ఒక వస్తువు మీద పెట్టాలి అంటే ఏమో నాకు అంత బెనిఫిట్ అనిపించలేదు. బట్ మన కోసం మనం కొంచెం తీసుకోవాలి కదా. సో ఇలా ఉంటుంది. దీన్ని ఇలా సెట్ చేయాలన్నమాట మనము. సో ఇలా జస్ట్ ఇలా సెట్ చేసేసుకొని, ఓకే. ఇది రిమూవ్ చేయాలంటే ఇలా, ఓకే, ఇలా వెరీ ఈజీ అనమాట. సో నా కోసం నేను తీసుకున్న ఒక ప్రోడక్ట్. సో ఫస్ట్ ఇది ఎలా వాడాలో చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే మనం డ్రై చేసుకోవాలి కాబట్టి ఇలా నేను ఇప్పుడే హెడ్ బాత్ చేశాను. సో మన హెయిర్ ఒక 30% డ్రై అయిపోయాక ఏదైనా హెయిర్ సీరం ఏదైనా ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది తీసుకోవాలి. ఒక 2 పంప్స్ తీసుకొని జస్ట్ హెయిర్కి అంతా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇలా హెయిర్కి అంతా అప్లై చేసుకున్నాక నెక్స్ట్ విల్ స్టార్ట్ డ్రై అన్నమాట. సో ఇలా ఉంది కదా. సో ఇక్కడ మనకు మోడ్స్ ఉంటాయి. సో ఆ మోడ్స్ని బట్టి మనము లైక్ యూ కెన్ సీ లో, మీడియం, వార్మ్, హై, సో అలాంటివి చేసుకోవచ్చు. నేను ఆల్వేస్ ఐల్ గో విత్ లో అన్నమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నా హెయిర్ ఆల్మోస్ట్ ఒక 70% డ్రై అయిపోయింది అనమాట.
మరీ ఎక్కువ కూడా డ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హెయిర్ ఫాలికల్స్ అనేవి చాలా డ్రై అయిపోతాయి. ఒక 60-70% డ్రై చేసుకుంటూ సరిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనము లైక్ వేరే బ్రష్ ఎలా మారుస్తామని చూపిస్తాను నేను. ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేసామంటే ఇలా వచ్చేస్తుంది. వెరీ సింపుల్ అనమాట. అండ్ దెన్ ఈ బ్రష్ని ఇలా సెట్ చేసేసుకోవాలి. ఇది నాకు పెట్టడం కొంచెం కష్టం, తీయడం వెరీ ఈజీ అనమాట. సో ఇప్పుడు అందరికీ తెలిసిందే, మనము హెయిర్కి హీట్ పెడుతున్నాము అంటే ఖచ్చితంగా మనము హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే వాడాలి. నేను బీ బ్లెండ్ నుంచి వాడుతున్నాను హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ డ్యామేజ్ చేస్తున్నాము, కాకపోతే ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా లైక్ వెరీ తక్కువ డ్యామేజ్ అవుతుంది అనమాట. హీట్ పెట్టడం అనేది చాలా డ్యామేజ్ హెయిర్కి. బట్ నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఈవెంట్కి వెళ్తున్నా, ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఇలా ఫెస్టివల్స్ ఉన్నా, లేదా టైం ఉన్నప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను. సో ఇది మనకు అమెజాన్లో దొరుకుతుంది, ఆల్మోస్ట్ 499 రూపీస్. బట్ ఆఫర్స్ ఉన్నప్పుడు కొనుక్కున్నారంటే మీరు కూడా బెనిఫిట్ అవుతారు. ఈ కెమెరా ఇవాళ సెట్ అవ్వట్లేదు అనమాట. సో అది ఇప్పుడు ఇలా స్ప్రే చేసుకున్నాం కదా, కొంచెం బాగానే స్ప్రే చేసుకోండి, అప్పుడు హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా స్ప్రే చేసేసుకున్నాక మన హెయిర్ని మనం 2 పార్ట్స్గా చేసుకోవాలి. ఫస్ట్ 2 పార్ట్స్గా చేసేసుకొని అండ్ దెన్ విల్ స్టార్ట్ ప్రాసెస్ అన్నమాట. సో ఇలా ఉంది కదా. సో నేనేం చేస్తానంటే ఈ హాఫ్ పెట్టేసుకుంటా, ఈ హాఫ్ ఇటు సైడ్ కూడా అలానే ఒక హాఫ్, జస్ట్ ఇది మాత్రం ఇప్పుడు చేసి చూపిస్తాను. మిగతా నేను మొత్తం చేసుకున్నాక మీకు చూపిస్తా, ఓకే. సో దీనికి ఇలా క్లిప్ పెట్టి సెక్యూర్ చేసేయాలి. సో అదనమాట. కొంచెం బాగానే వేయండి హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే, ఎందుకంటే చాలా డ్యామేజ్ అవుతుంది హెయిర్ లిటరలీ. నేనేం చేస్తానంటే ఇలా పార్టీషన్స్గా తీసుకున్నప్పుడు కూడా కొంచెం అప్లై చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు ఇది కూడా మోడ్స్ ఉంటాయన్నమాట. సో ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లో పెట్టుకోవాలి, దేని ప్రిఫరెన్స్ అనుకుంటుంది. ఇప్పుడు లోలో పెట్టుకుంటే ఎక్కువ స్ట్రైట్నింగ్ రాదు, ఎక్కువ కర్ల్ రాదు. మీడియంలో పెట్టుకుంటే వస్తుంది, హైలో పెట్టుకుంటే ఇంకా మంచిగా లైక్ పార్లర్లో బ్లో డ్రై చేపిస్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట. నా విల్ షో యూ. నేను మీడియంలో పెట్టుకుంటాను. సో నేను మొత్తం చేసుకున్నాక కలుస్తాను, చూపిస్తాను ఎలా ఉంటుంది, ఓకే. సో ఇప్పుడు నేను స్ట్రైట్ అంటే బ్లో డ్రై చేయకుండా నా హెయిర్ ఎలా ఉంటుందో చూపిస్తాను, అండ్ చేసాక ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. సో అది ఈజీగా అర్థమవుతుంది అనేసి. ఇప్పుడు మీరు చూడొచ్చు నా హెయిర్ ఎలా ఉందో. సో నేను బ్లో డ్రై అయిపోయాక ఎలా ఉంటుందో చూపిస్తాను, ఓకే. సో దిస్ ఇస్ మై హెయిర్ కదా. సో బ్లో డ్రై ఎలాగా ఉంటుందో చూపిస్తాను. నా హెయిర్ నేను ఇంట్లోనే బ్లో డ్రై చేసుకున్నాను, పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ మన దగ్గర బ్లో డ్రైయింగ్ సంబంధించిన సామాన్లన్నీ లేకపోయినా పర్లేదు, జస్ట్ 3 in 1 ఒక బ్రష్ ఉంటే చాలన్నమాట. వెరీ ఈజీ. చూడండి అసలు ఎంత మంచిగా వచ్చిందో. ఐ విల్ షో బ్యాక్ సైడ్.
సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎవ్రీ హెయిర్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రక్చర్ కదా, సో అది ఎలా ఉంటేనే బాగుంటుంది. బట్ అప్పుడప్పుడు సోకులు పడాలనిపిస్తుంది కాబట్టి అప్పుడు మాత్రమే చేసుకోండి. రెగ్యులర్గా చేసుకుంటే జుట్టు చాలా డ్యామేజ్ అవుతుంది. సో జుట్టు డ్యామేజ్ అవడం కంటే కూడా హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్. హెల్తీగా ఉంటేనే మనకు హెయిర్ కూడా మంచిగా గ్రో అవుతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే రెగ్యులర్గా వాడకండి. ఏదైనా పార్టీస్, ఫంక్షన్స్, గెట్ టుగెదర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అప్పుడు వాడారంటే కొంచెం మనం మంచిగా కనిపిస్తాము అంతే. ఇప్పుడు నా హెయిర్ టైప్ కర్లీ, సో నేను ఇంకా బాగా చేయాలి. బట్ సమ్హౌ నాకు మరీ ఎక్కువ హీట్ పెట్టేసి స్ట్రైట్నింగ్ చేసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే నేను ఇట్స్ ఓకే కొంచెం కర్ల్గా ఉంటే చాలని చెప్పేసి ఇలా చేసుకున్నాను అనమాట. బట్ ఎక్కువ హీట్ అయితే పెట్టకండి. హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే ఖచ్చితంగా వాడండి. 400-500 ఉంటుంది అంతే, ఇంకా తక్కువలో కూడా దొరుకుతుంది. బట్ మంచి క్వాలిటీ అయితే 400 అలా ఉంటుంది. సో అలాంటివి యూస్ చేసామంటే కొంచెం హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో నేనైతే ప్లమ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాను ప్రజెంట్. ప్లమ్ హెయిర్ వాష్, ప్లమ్లోనే మనకు హెయిర్ సీరమ్, అలాగే హెయిర్ మాస్క్, ఇవన్నీ కూడా ప్లమ్ వాడుతున్నాను. నా హెయిర్ అయితే చాలా బాగా లైక్ గ్రో అయింది అండ్ హెల్తీగా అనిపిస్తుంది అనమాట. తోకలు కదంతా ఏం లేకుండా చాలా మంచిగా అనిపిస్తుంది. సో మంచిగా ఉన్నప్పటికీ డ్యామేజ్ చేయాలనిపిస్తుంది. సో అదనమాట. సో మీకు ఎవరైనా కావాలి అంటే ప్రొడక్ట్ లింక్స్ అని కమెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను లింక్స్. సో ఇంక ఇప్పుడైతే లాగిన్ అయ్యి వర్క్ చేసుకోవాలన్నమాట. సో మనం లాగిన్ అయ్యి అని చేసుకుందాం. ఆల్రెడీ నేను 10:50కి లాగిన్ చేసి పెట్టేస్తాను అనమాట. అంటే ఏదైనా సిస్టమ్ ఇష్యూస్ ఉంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో అది మ్యాటర్. సో ఇంకా లాగిన్ అయ్యి వర్క్ చేసుకోవాలి. ఈ వర్క్ అంతా అయ్యేటప్పటికి ఈవినింగ్ 7 అవుతుంది. సో ఐ డోంట్ థింక్ సో ఇంకా మాట్లాడడానికి ఏముండదు, ఇంకా బోరింగ్ వ్లాగ్ అయిపోతుంది అందరిలాగా. సో అదనమాట. ఐ హోప్ మీ అందరికీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టుకొని మీకు నోటిఫికేషన్ చేస్తుంది. సో అదనమాట వాళ్ళ బ్లాగ్. బాయ్ బాయ్.